నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, వైసీపీకి ఇప్పుడు చాలా గడ్డు కాలం ఎదురవుతుందిగా అనుకోవచ్చు. ఒక పక్కన వైఎస్ వివేకారెడ్డి హత్య కేసు పార్టీలో ఉన్న సొంత మనుషులు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి చుట్టుకున్నట్లుగానే దీంతో పాటుగా ఇతరితర సమస్యలు కూడా ఇప్పుడిప్పుడే వైసీపీకి చుట్టుముట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. స్థానికంగా నియోజకవర్గాలలో రెబల్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. జిల్లాలలో కావచ్చు, లేకపోతే నియోజకవర్గాలలో, ఇటు ఒంగోలు, లేకపోతే నెల్లూరు, లేకపోతే నగరి, ఇట్లా విశాఖపట్నం. ఈ వైరం ఎటువైపు దారితీస్తుందంటారు? ఇది అంటే వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నట్టే సొంత కుంపటి అంటే రెబల్స్ ఉంటారు చూసారా, వాళ్ళ తాలూకు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడి చచ్చిపోయేవాళ్ళు అన్నమాట. ఏం చేస్తాడో, ఎలా శిక్షిస్తాడు అని. ఇప్పుడు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి స్వయాన ప్లేనరీ ఉంది, మీరు రండి అంటే హాఫ్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు అప్స్కాండ్ అయిపోయారు అన్నమాట. అది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే రావడం మానేవైనా, జగన్మోహన్ రెడ్డి ప్లేనరీలో కూర్చున్నట్టయితే మిగతా వాళ్ళందరూ రాకపోయినట్టయితే అసలు చూపులతో చంపేసేవాడు అన్నమాట. ఆ తేడా కనిపిస్తుంది ఇప్పుడు. మనం అక్కడి నుంచి చూద్దామండి. ఈవెన్ శ్రీకాకుళం నుంచి చూద్దామండి. శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నామకా వాస్తే ఉన్నారు కానండి. ధర్మాన ప్రసాదరావు ఈజ్ నాట్ హ్యాపీ. ఈజ్ నాట్ హ్యాపీ. తమ్మినేని సీతారాం కూడా మొన్న లాస్ట్ టైము మినిస్ట్రీ ఎక్స్పాన్షన్లోనూ మాకు ఏదైనా చేయండి, నేను పూర్తి చాలా కాలం బట్టి నాకు ఏ పదవి ఏమి లేకుండా అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. కానీ ఆయన్ని స్పీకర్గా కానీ కంటిన్యూ చేసేసరికి ఆయన మనసులో అసంతృప్తి ఉంది మాట. కృష్ణదాస్ కూడా ఆయన మినిస్టర్గా తొలగించేసరికి ఆయనకు కూడా అసంతృప్తి ఉంది అక్కడ. ఇకపోయినట్టయితే అవంతి శ్రీనివాసరావు ఎప్పుడైతే ఒక అరగంటలో వచ్చి వెళ్ళిపోమని చెప్పాడు, ఆ చెప్పిన తర్వాత అంతకుముందు అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద కుంభు కాచాడండి. చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అన్నమాట. ఎందుకంటే ఎవరు గెలుపు గుర్రాలైతే ఎవరు గెలుస్తారో వాళ్ళ పార్టీలో ఉంటాడు అవంతి. అంతేకాకుండా అవంతి చిరంజీవి ప్రజారాజ్యంలో కూడా ఉన్నాడు. అంటే గెలుస్తాడు. ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా గెలుస్తాడు. అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గెలుస్తాడు, తెలుగుదేశంలో ఉన్నా గెలుస్తాడు. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇఫ్ ఇట్ ఈజ్ అవంతి గెలుస్తాడు. ఆయన రివర్స్ అయిపోయాడు. ఆయన నాకు తగిన అంటే ఆయన పొజిషన్ ఏం లేదు కదా, ఆయనకి ఏ మినిస్ట్రీ ఇవ్వలేదు. అంటే వైసీపీలో అంటే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే అనిల్ కుమార్ యాదవ్ అన్న మాట ఏంటంటే, మా అందరికీ ముందుగా చెప్పాడు 2.5 సంవత్సరాలు మాత్రమే మీకు ఈ పదవీ కాలం, ఆ తర్వాత మళ్ళీ మారుస్తాం, మేము మెంటల్గా దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నామని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ అన్న మాటని ఎట్లా చూడాలంటారు మరి? అంటే అనిల్ కుమార్ యాదవ్ అంటే ఆయన పెద్ద ఆయన క్యాలిబర్ ఉన్నటువంటి నాయకుడు కాదండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ధర్మాన ప్రసాదరావు అంటే ఆల్రెడీ నెంబర్ 2 చేసి ఉన్నాడు. అలాగే బొత్స సత్యనారాయణ అంటే ఆల్రెడీ సీఎం క్యాండిడేట్గా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళిపోయి ఎక్కడో పడేస్తే ఎలాగా ఉంది. ఆ మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చినట్టయితే ఏదో బాగుండేది. అది కాస్త మార్చేసి విద్యాశాఖ అన్నాడు. ఆయన చదువు రాదు, తెలుగు మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ మాట్లాడు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అంటే నేను మొత్తం నా బొందో అనుకుంటూ కుమ్ము కాస్తున్నాను కదా, నాకేమి ఇచ్చారు నాకు, పైగా ఒక అరగంట నోరు జారినందుకు ఆయన నేను కాదంటున్నాడు. ఎవరో నా మీద కుళ్ళుతో ఇలా చేశారు అంటున్నారు. అది నిజం అబద్ధం, మొత్తానికి ఆయన పదవులు లేవు కదా. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని అతను తిరిగి ఆదాయం ఏది, ఆదాయం లేదు. అలాగైపోయింది. కన్నబాబు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే జిల్లాల వారికి వద్దాం. కన్నబాబు ఉన్నాడు. కన్నబాబు ఏంటి, ఆయన వల్ల పార్టీకి లాభం లేదు, నష్టం లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తాలూకు ట్యాగ్తో గెలిచిన వాడు. మరి పెద్ద ఓహో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి కౌంటర్లు ఇచ్చేటువంటి తెలివితేటలు లేవు. కొంచెం సౌమ్యంగా మాట్లాడినప్పుడు కూడా సందర్భోచితంగా కౌంటర్ ఇచ్చి ఓహో అనిపించుకున్న తెలివితేటలు లేవు. రేపు ఆయన టికెట్ కూడా ఎవరు మాట్లాడండి. ఇలా వెళ్తున్నట్టయితే ఇప్పుడు మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి వద్దామండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనూ ఏదేమైనప్పుడు కూడా కాపుల క్యాండిడేట్ ఉంటాడండి. వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా. మరి గుడి వాళ్ళంటే మన ఎవరు కొడాలి
కొడాలని. ఆ కొడాలని పార్టీని ఎంతవరకు నామరూపాలు లేకుండా చేశాడు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడు అందరికీ తెలుసండి. ఇది ఎవరో వచ్చి పాడు చేసింది కాదు, వాళ్ళ పార్టీని వాళ్ళే పాడు చేసుకున్నారు. ఇలా వెళ్తూ ఉన్నట్టయితే ఎక్కడ పడితే అక్కడ రెబల్స్ ఉన్నారండి. ఇప్పుడు అక్కడ మన ప్రకాశం ఒంగోలు అమ్మంచి, అదే ఒంగోలు అది అక్కడ కూడా అమ్మంచి, ఇంకా ఎవరు ఆయన ఆల్మోస్ట్ వాళ్ళు అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఆయనకి వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు కదా, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఇంత పని చేస్తారని నాకు అంటే వాళ్ళు ఏమి లేదు, వాళ్ళు మంచి పదవులు ఆశిస్తారు. పదవులోకి పోయేసరికి ఏంటంటే బయటికి చెప్పుకోలేరు కదా. మరి ఇక్కడ మోహన్ బాబు గారు కూడా అంతే కదా. మోహన్ బాబు గారు దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబులో చిన్న త్యాగం చేయలేదు, ఆయన కోసం మొత్తం ఆ పార్టీకి కూడా ఆయన అనవసరం మాట్లాడి తెలుగుదేశం పార్టీ సంస్థాపకుల్లో కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్లో మోహన్ బాబు కూడా ఒకడు. అటువంటి వ్యక్తి చేత తెలుగుదేశం పార్టీని తిట్టించిన ప్రయత్నం చేశారు. ఎవరు ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి ఇచ్చారండి? ఇప్పుడు ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఆయనకున్న సీనియారిటీకి ఏమి ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు మాట. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా బంధు అంటూ నడిపించే వాళ్ళని, క్యాడర్ని ఫీడ్ చేసే వాళ్ళని మీరు 3.5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నట్టయితే మొత్తం క్యాడర్ని అంతా చూసుకున్నారు కదా వీళ్ళు. మరి వాళ్ళకి ఏదైనా మరి బెనిఫిట్ ఉండాలి కదండి. ఇప్పుడు ఈ మినిస్టర్లు ఎక్స్పెన్షన్లోనూ కొంచెం ఏదో న్యాయం జరుగుతుందని చూశారు. ఏం న్యాయం జరిగిందండి ఇక్కడ? అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో విజయసాయి రెడ్డి ప్రధాన భూమిక పోషించడం మనకు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అనూహ్యంగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా విజయసాయి రెడ్డిని నుంచోబెడతారంటూ ఒక వార్త వినిపించింది. దీనికి విజయసాయి రెడ్డి సుముఖంగా ఉండే అవకాశం ఉందంటారా? లేదండి. విజయసాయి రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రాక్టికల్ విజయసాయి రెడ్డి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చేయగలిగింది ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలని జాగ్రత్తగా చూసుకోవడమే, అంటే బయటపడకుండా చూసుకోవడం తప్ప నెక్స్ట్ ఏదో ఇక్కడ పార్టీలో ఉండిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెకండ్ వన్గా ఉందా ఉన్నటువంటి ఆశ అయితే విజయసాయి రెడ్డికి పోయింది. తర్వాత ఏంటంటే విజయసాయి రెడ్డి నాకు అనిపించింది ఏంటంటే ఈజ్ నాట్ సచ్ ఏ పర్సన్. ఎలాగంటే రాజకీయాన్ని అమ్మనాభూతులు తిట్టుకొని వచ్చేవాడు కాదు. ఎంతైనా ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసుకొని తన వైపు క్యారెక్టర్ని తిప్పుకునే మనిషి. కానీ ఇప్పుడు పార్లమెంటు వ్యవహారాలు చూసుకున్నాడు, అట్లాంటి వ్యవహారాలు బాగుంటాయి. కానీ అమనాభూతులు కూడా లాగా ఒక రోజాలాగా తిట్టే వ్యక్తి కాదు కనుక డెఫినెట్గా తెలుసుకున్నాడు విజయసాయి రెడ్డి. ఇంకా డెఫినెట్ అంటే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు స్క్రిప్ట్ని ప్లే చేయడు. అంటే రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి దూరం అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడే దూరం అయ్యారు కదండి, ఇప్పుడే దూరం అయ్యారు కదా. చెప్తే చేయాలి కదా. చేసేవాడు అయితే ఇప్పుడు ఎప్పుడో చేసేవాడు. చేసేవాడైతే ఎప్పుడో చేసేవాడు. ఒకవేళ ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే చేసేవాడైతే అవినాష్ రెడ్డి తాలూకు ఇష్యూని వెంటనే క్లోజ్ చేసేవాడు. క్లోజ్ చేసి మిగతా ఏర్పాట్లు చేసుకునేవాడు. ఇది ఎలా సాగదీయడం వల్ల ఎంత చెడ్డ అయిపోతుందండి. చిన్నాన్ని చంపి నువ్వు పదవిలోకి వస్తావా అంటున్నారు ప్రజలు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది వేరే విషయం, వాళ్ళు చూసుకుంటారు. అలాగే కోడికెత్తి డ్రామా ఆడి పదవిలోకి వస్తావా అంటున్నారు అనమాట. అయితే ఆ కేసుని పూర్తి తేలగొట్టడం లేదు కదా. ఆ కోడికెత్తాడేమో పూర్తి ఓపెన్గా చెప్పడం అన్నమాట. నేను పొడిచే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, పొడిచిన తర్వాత కలిశానని చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంది, ఆయన జైల్లో ఉండి చదువుకున్నాడు, జ్ఞానోదయం అయింది. ఈ విషయాలు రేపు పొద్దున బయటకు వస్తాయి. ఎంతవరకు బ్యాడ్ రావాలో అంతవరకు బ్యాడ్ వచ్చిందండి. ఇప్పుడు కొత్తగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు చేయలేరు. వీళ్ళు మైండ్గా మారుతున్నారు అంతే. మైండ్గా మాడి ఆ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఏదో మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు కూడా బాగా తెలుసుకున్నారండి. ఈసారి గారు మనం ఒకవేళ విజన్ ఉన్న చంద్రబాబు నాయుడిని కానీ గెలిపించకపోయినట్టయితే మొన్న ఎవడో అంటున్నాడు, పశువులకి వేసే పచ్చగడ్డి కూడా మాకు దొరకదండి తినడానికి అంటున్నాడు అనమాట.
ఎంత డిప్రెస్ అయిపోయారో చూడండి. రైట్. గనక సొంత ఎవరో ఓడించవలసిన అవసరం లేదు. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే సొంత కుంపట్లే వాళ్ళు పూర్తిగా దగ్ధం చేస్తాయి. రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.